बढ़ा रहे हैं, लेकिन इसमें वंचित वर्गों के की भी संख्या बढ़नी चाहिए। थैंक यू माननीय श्री रविचंद्र वद्दी राजू जी। सर, सुप्रीम कोर्ट नंबर ऑफ जजेस अमेंडमेंट बिल को हमारा पार्टी सपोर्ट कर रहे हैं सर। तेलुगु में बात कर रहा हूँ सर। ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉన్న కేసుల సంఖ్య 92,000 పైగా ఉంది. కేసుల భారం పెరుగుతున్న సమయంలో జడ్జీల సంఖ్య 34 నుంచి 38కి పెంచడం, అంటే 33 నుంచి 37కు పెంచడం సార్. దీని నిర్ణయం వల్ల మరిన్ని బెంచెస్ ఏర్పాటు చేయడానికి, ముఖ్యంగా కాన్స్టిట్యూషన్ బెంచెస్ క్రమం తప్పకుండా నిర్వహించడానికి అవకాశం కలుగుతుంది. అందువల్ల ఈ బిల్లును మేము స్వాగతిస్తున్నాం సార్. సార్, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనే సూత్రం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 92,000కు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. గత సంవత్సరం 2020 సంవత్సరంలో 75,410 కేసులు నమోదు కాగా 65,615 కేసులు మాత్రం సాల్వ్ అయ్యండి. అంటే కొత్తగా వస్తున్న కేసుల వేగానికి మన కేసులు పరిష్కారం చేస్తున్న వేగానికి సరిపోవడం లేదు సార్. ఈ పరిస్థితిలో జడ్జెస్ సంఖ్యను పెంచడం తప్పకుండా స్వాగతించాల్సిన నిర్ణయం. దేశవ్యాప్తంగా హైకోర్ట్స్ మరియు డిస్ట్రిక్ట్ కోర్టులో ఇప్పటికే అనేక జడ్జెస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి సార్. సాధారణ ప్రజలు సంబంధించిన ఎక్కువ కేసులు మొదట డిస్ట్రిక్ట్ కోర్ట్, తర్వాత హైకోర్టు నుంచే వస్తాయి. అక్కడ ఖాళీలు భర్తీ చేయకపోతే చివరికి కేసుల భారం మళ్ళీ సుప్రీంకోర్టు పైన పడుతుంది. రెండవది సార్, ప్రపంచంలోని ప్రధాన ప్రజాస్వామ్య దేశాలతో పోలిస్తే మన దేశంలో జనాభాకు తగినంత జడ్జెస్ లేరు సార్. దాని మీద ఒకసారి ఆలోచించాలి సార్. అయితే ఈ బిల్లును మరింత ప్రజలకు ఉపయోగపడేలా అత్యంత ముఖ్యమైన అమెండ్మెంట్ ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని సూచించదలుచుకు మా పార్టీ కేసీఆర్ గారి నేతృత్వంలో ఒక సూచన, విలువైన సూచన సార్. సుప్రీంకోర్టులో జడ్జెస్ సంఖ్యను పెంచడం ఎంత అవసరమో సౌత్ ఇండియా కోసం ఒక పర్మనెంట్ బెంచ్ ఏర్పాటు చేయడం కూడా అంతే అవసరం సార్. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు సౌత్ ఇండియా నుంచి ప్రతి ముఖ్యమైన కేసు కోసం న్యూఢిల్లీ వరకు వెళ్లాల్సి వస్తుంది సార్. సాధారణ రైతు, ఉద్యోగి, వ్యాపారి, మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇట్లా చాలా ఖర్చుతో కూడుకున్న సార్. ప్రయాణం కానీ, ఖర్చులు కానీ, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ పొందడం, ఇవన్నీ కలిసి న్యాయం సాధారణ ప్రజలకు మరింత దూరం అవుతుందని మా భావన సార్. జస్టిస్ అందరికి సమానంగా ఉండాలంటే యాక్సెస్ టు జస్టిస్ సమానంగా ఉండాలి సార్. సౌత్ ఇండియా బెంచ్ ఏర్పాటు చేయాలంటే హైదరాబాద్ కంటే అనువైన నగరం దేశంలో మరొకటి లేదు సార్. హైదరాబాద్ భౌగోళికంగా సౌత్ ఇండియా మధ్యలో ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్ కూడా ఈజీగా ఉంటుంది సార్. ప్రజలకు సులభంగా చేరుకునే అవకాశం ఉంది సార్. దేశంలోని అత్యంత ముఖ్యమైన డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఇస్రో, ప్రముఖ సైంటిఫిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, ఐటీ అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, నేషనల్ రీసెర్చ్ సెంటర్స్ ఇవన్నీ హైదరాబాద్ లో ఉన్నాయి. కాబట్టి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ రీసెర్చ్ సెంటర్, డిజిటల్ ఎకానమీ రంగాల్లో హైదరాబాద్ ఒకటి జాతీయ కేంద్రంగా ఎదిగింది. కాబట్టి ఇవన్నీ ఉన్నటువంటి హైదరాబాద్ లో ఒక బెంచ్, స్పెషల్ బెంచ్ పెడితే బాగుంటుందని చెప్పేసి మా తెలంగాణ ప్రజల ఆకాంక్ష. సౌత్ ఇండియా ప్రజలకు కూడా బాగుంటుందని కోరుకుంటూ సార్, జ్యుడిషియల్ రిఫార్మ్ లో హైదరాబాద్ పర్మనెంట్ సౌత్ బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇది చాలా మంచి ఆలోచన అని చెప్పేసి భావిస్తూ తెలంగాణని మాత్రం హైదరాబాద్ ని ఖచ్చితంగా చేయాలని చెప్పి ఒక్కసారి మనవి చేసుకుంటూ అర్జున్ రామ్ మేఘవాల్ గారికి సూచనలు సూచించుకుంటూ థ్యాంక్ యూ సార్. इस बिल बहुत अच्छा है, जजेस बढ़ाने के लिए भी हमारा पार्टी समर्थन है. थैंक यू वेरी मच. सेक्रेटरी जनरल